ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ విజయనగరం 4th యానివర్సరీ సందర్భంగా కొంతమంది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులకు ప్రముఖ వైద్యులు డాక్టర్ తెన్నేటి సుబ్బారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారి చేతుల మీదుగా ఐడి కార్డ్స్ మరియు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. అది మనందరి మానవుడు ఆ మనిషికి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ని గవర్నమెంట్ అలాగే ప్రొవైడ్ చేస్తుంది. అది సరిపోదు. వైద్యం అవుతానండి, విద్య అవుతానండి, ఏదైనా సరే. అందువల్ల వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కొంతమంది వ్యక్తులు కూడా ముందుకొచ్చి సొసైటీని ఎంతో సేవ చేస్తున్నారు. అయితే ఇన్ని తేడాలు ఇన్ని అంతరాలు ఉండడం వల్ల చాలామంది వెనకబడిపోతున్నారు. అలా కాకుండా మనకు వచ్చిన స్వాతంత్ర ఫలం అవుతానండి, ఈ అభివృద్ధి తాలూకా వికాసం అయితేనేమండి, అది అందరికీ సమపాటులో అనుకోవాలి. అందరూ కూడా దాని నుంచి లబ్ధి పొందాలి. అంతేగాని ఒకళ్ళిద్దరు కానీ ఏదో లబ్ధి పొంది మిగతా వాళ్ళ బ్యాక్ ఉంటే సుఖమే ఉందండి. అందరినీ లిఫ్ట్ చేయాలి. అందరూ సమానంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. దానికి కొన్ని హక్కులు కల్పించబడుతున్నాయి కదా మన చట్టపరంగా. ఈ తాలూకా హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు అన్నది చాలా ఇంపార్టెంట్. మనిషికి బేసిక్గా జీవించే హక్కు ఉండాలి, వాళ్ళు చదువుకునే హక్కు ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా బ్రతికే హక్కు ఉండాలి. ఇవన్నింటినీ కూడా మనం సాధించుకోవాలి. అది ప్రభుత్వ పరంగా అయితేనేమి, కాన్స్టిట్యూషన్ పరంగా అయితేనేమి మనకి ఆపాదించబడ్డాయి. కాకపోతే వాటిని మనం కాపాడుకుంటూ వేరొకరు ఎవరికి ద్రోహం చేయకుండా, వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా. ఇక్కడ చాలా మంది స్వేచ్ఛ అనుకుంటారు, మన ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛ అనుకుంటారు. అది కాదు కదండి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన స్వేచ్ఛ అంటే మన ఇష్టం వచ్చినట్టు ఉండడం కాదు. అందరూ నలుగురు బాగుండేట్టు, నలుగురు మెచ్చేట్టు ఉండడమే స్వేచ్ఛ. అంతేగాని మనకు మనం అనిష్టం వచ్చినటువంటి స్వేచ్ఛ అంటే అది స్వాతంత్రం కాదు. అందరికీ ఈ ఫలాలన్నీ సమకూడాలి. ఈ మానవ హక్కులు అన్నవి అందరికీ కూడా బాగా అవకలింపు చేసుకుని అందరూ కూడా సుఖంగా జీవించాలని, అభివృద్ధి ఫలంలో పయనించాలనేది ఉద్దేశం. దీనికి మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని బాగా అవగాహన కల్పించి ఎక్కడైనా సరే ఈ రైట్స్కి భంగం కలగకుండా కలిగితే దాన్ని న్యాయపరమైనటువంటి పోరాటం ద్వారా సాధించుకోవాలి. అంతేగాని వ్యక్తిగత కష్టాలు కాదు, దాన్ని న్యాయపరంగానే అందుకోవాలి. హ్యూమన్ రైట్స్ని అందరికీ సమానంగా మనం అందించగలగాలి. నాకు ఇంత మంచి అవకాశం నా మిత్రుడు అభిమానం. వాడు నాన్నగారి టైం నుంచి నాకు బాగా తెలుసు. సో వాళ్ళు నేను అభిమానం చెప్పాడు. నేను చేస్తుంటాను కానీ నాకు చెప్పినంత ఇప్పటికి కాదు. ఇలాంటి వాళ్ళందరూ నా పరిచయం అవుతుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. చాలా సంతోషం నాకు అవకాశం మీకు ఇప్పుడు